మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ రాత్రి శిలువ ధ్యాన ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు 13వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో మనం ఉన్నాం. ఈరోజు మన అంశము దేవుని యొద్దకు రావడం లేదా కృపాసనం యొద్దకు రావడం. దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంటుంది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొంది కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. కనుక దేవుని కృపాసనం యొద్దకు మనం ఎందుకు రావాలంటే ఆయన కనికరాన్ని పొందడానికి. హోషయ్య 6:6లో చూస్తే దేవుని వాక్యం ఉంది, నేను బలిని కోరను కనికరమనే కోరుచున్నాను. రెండోదిగా మనం చూసినట్లయితే మనం ఎందుకు కృపాసనం యొద్దకు రావాలి అంటే సమయోచితమైన సహాయం పొందడానికి. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపాసనం దగ్గరకు మనం ఎందుకు రావాలి అంటే ఆయన యొక్క కృప పొందుకోవడానికి. ఎప్పుడైతే ఆయన కృపాసనం దగ్గరకు వస్తామో ఆయన కృపను, సమయుత సహాయాన్ని, కనికరాన్ని పొందుకుంటాం. దేవుడి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.